Now, what is tested through essay writing? Okay, I can understand. One is relevance of the issue. Again, I am talking the last issue of the previous slide. Relevance of the issue will be tested. If someone is asking, if the question paper is having a question on, what do we say, something which is related to judiciary reforms. Judiciary reforms. Okay? If you miss the debate on collegium in recent times, ఈ మధ్యకాలంలో కొలీజియం మీద డిస్కషన్ కనుక మీరు గుర్తుపెట్టుకొని రాయకపోతే, జ్యుడిషియల్ రిఫార్మ్స్ మీద సంవత్సరం క్రితం 2 ఏళ్ల కింద రాసుకున్న వ్యాసం చదువుకొని పోయి ఉంటే మీకు మార్కులు పడవు. అర్థమైందా? నేను అన్న పాయింట్ అర్థమైందా? కొలీజియం మీద మొన్న డిబేట్ జరిగింది. ఎవరెవరు చేస్తారు కొలీజియం మీద డిబేట్? ఎవరెవరు ఉన్నారు బేసిక్గా మాట్లాడిన వాళ్ళు ఈ మధ్య కొలీజియం మీద? ఎవరు ఆయన పేరు? రిజిజు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు. దాని మీద డిబేట్ జరిగింది. ఇది ఒక పక్షం. సుప్రీంకోర్టు మీద మాట్లాడింది ఇది ఒక పక్షం. ఆర్ఎస్ఎస్ పాంచజన్య రాసింది, ఇంకొకటి రాసింటే డిఫమేషన్ కేసు పడేది. ఆర్ఎస్ఎస్ పాంచజన్య రాసింది కాబట్టి ఎవరు ధైర్యం చేయలే. కోర్టు దేశద్రోహులకు సహాయం చేస్తున్నదని రాసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్లో మీరు అట్లా రాస్తే ఊరుకుంటారు? కాన్స్టిట్యూషన్లో వేరేవాడు రాసింది అయ్యేదా? పాంచజన్య రాసింది. ఏమని రాసింది? ఇది. ఇట్లా రాస్తారు. నేను చెప్పిన ఫ్యాక్ట్ ఈజ్ రాయాలి, కానీ ఎట్లా రాయాలో మీరు చెప్తాను మెథడ్. పాంచజన్య ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్, విచ్ ఈస్ ద వాట్ యు కాల్ backbone of the ruling government in the center, commented on Supreme Court saying that it is supporting anti-nationals. ఇది డిబేటే. జ్యుడిషియరీ మీద డిస్కషన్స్ ఇవే కదా. కొలీజియం మీద మొన్న ఏది ఈ ఎలక్షన్ కమిషన్ మీద కమిటీ వేశారు. కమిటీలో ఎవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Now people commented, some of the lawyers, counsels and the people commented that now court gives verdict crossing its limits, asking its role in each and every appointment. కోర్టుకు అన్ని అపాయింట్మెంట్లలో రోల్ ఇవ్వాలట చీఫ్ జస్టిస్. ఇది మాట్లాడుతున్నారు. ఇదంతా ఏ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నది? ఇది అర్థం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ హియర్? బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద రోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ లిమిట్స్ అండ్ దేర్ కాంట్రవర్సీస్. కాన్స్టిట్యూషనల్లీ అయిన బాడీ యొక్క లిమిట్స్ ఏమిటి, లేకపోతే దాని కాంట్రవర్సీస్ ఏమున్నాయి, ఆ చర్చ జరుగుతున్నది ఇప్పుడు. లేకపోతే గవర్నమెంట్ బాడీస్, లేకపోతే గవర్నమెంట్ చేతిలో ఉన్న బాడీస్ లైక్ ఈడీ మీద చర్చ జరుగుతుందా? టీఎస్పీఎస్సీలో మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫెడరలిజం మీద. ఫెడరలిజం, వాట్ డూ యూ మీన్ బై ఫెడరలిజం? ఫెడరలిజం మీన్స్ సమాఖ్య స్ఫూర్తి. సమైక్య కాదు. సమైక్యం అంటే యూనిటీ. సమాఖ్య, ఫెడరేషన్. డిఫరెంట్ స్టేట్స్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, అండ్ దీస్ స్టేట్స్ హ్యావింగ్ దేర్ స్పెసిఫిక్ రైట్స్ విల్ బి ఇన్ టాండమ్ విత్ ద సెంటర్, విల్ బి గార్డింగ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ ఫెడరలిజం. ఆ ఫెడరలిజం స్ఫూర్తి మీద డిబేట్ వస్తుంది. టీఎస్పీఎస్సీ ఫెడరలిజం మీద వస్తుంది. ఎందుకు వస్తుంది? మీకు గవర్నమెంట్స్ మాట్లాడుతున్నవే మీకు వస్తాయి. యూపీఎస్సీలో ఫెడరలిజం మీద రాదు చర్చ. జమిలీ ఎన్నికల మీద వస్తుంది. జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్గా అన్ని ఎలక్షన్స్ ఒకేసారి పెట్టాలి. ఎందుకు? ఇట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. డిడ్ యూ గెట్ మై పాయింట్? ఏపీపీఎస్సీలో ఏమొస్తుంది? గవర్నర్ల మీద. గవర్నర్ ఏపీలో ఏం డిబేటే లేదు కదా గవర్నర్ల మీద, మంచిగా అందరు కలిసే ఉన్నారు. టీఎస్పీఎస్సీలో వస్తుంది గవర్నర్ల మీద. టీఎస్పీఎస్సీ ఫెడరలిజము, గవర్నర్ టీఎస్. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ మీద వస్తుంది. రాజధానిని డైరెక్ట్ అడగకపోవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ముఖ్యమైన ఏమన్నా సూత్రం వివరించండి, సవిమర్శనాత్మకంగా ఆలోచించండి, లేకపోతే రాయండి అంటాడు. దాన్ని ఇప్పుడు నో అనేది ఏమన్నా ఉందా?
అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అంత అభివృద్ధి ఒకే దగ్గర జరిగితేనే బాగుంటుందని ఎవడని అంటాడు ఆ భూమి మీద? ఎవరన్నా అంటారు అది? ఇక దాని మీద డిబేట్ లేదు. కానీ ఆన్సర్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి, అక్కడ స్కిల్స్ ఉండాలి. అర్థమైందా? సో I was talking about relevance. That is why I have talked about, taken some of the relevant topics in judiciary, in politics, in constitution. Okay. History. What is the relevant topic in history? మీకే క్వశ్చన్ పేపర్ రాయమని ఇచ్చిన, ఒక క్వశ్చన్ ఇవ్వండి. హిస్టరీలో ఏం క్వశ్చన్ ఇస్తారు? డిస్క్రిప్టివ్ ఆన్సర్. సారీ, ఎస్ఏ రైటింగ్లో ఏమిస్తారు? భారత చరిత్ర ఇప్పుడు పునర్లిఖనం అని మాట్లాడుతున్నారు. ఇట్ హ్యాస్ టు బి రీరిటన్. భారత చరిత్ర నిజానికి వక్రీకరించబడ్డదా? దీని మీద చర్చ జరుగుతున్నది. అవునా? అట్లాంటివి అడగవచ్చు. నెక్స్ట్ ఇంకా హెరిటేజ్, చరిత్ర వారసత్వం మనం ఎలా కాపాడుకోగలం? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్? వాట్ ఇన్స్టిట్యూషన్స్? గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ. ప్రభుత్వము, ప్రజా సంఘాలు, లేకపోతే పౌర సమాజం వారసత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలా? ఎస్ఏ రాయాలా? దీంట్లో డిబేట్ ఏం లేదు, దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు కదా. వారసత్వ సంపదను కాపాడుకోవడం మీద ఒక వ్యాసం వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపద కాపాడడంలో పౌర సమాజం, ప్రభుత్వం పాత్ర. ఏం రాస్తారు? ఏం రాస్తారు? ఏపీ ఎంతమంది ఉన్నారు? ఏం రాస్తారు? తొట్లకొండ, బావికొండ విన్నారా? ఏడా? విశాఖపట్నం. వాన పడితే తొట్లకొండ దగ్గర స్తూపం కూలిపోయింది. చూసిండ్రా? అట్లాంటి చూడలే? పోయిన సంవత్సరం వాన పడితే హాఫ్ పోర్షన్ ఇట్లా తొట్లకొండ దగ్గర పడిపోయింది. దాన్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలి? ఇట్లాంటివి జరగకుండా ఉండాలా? తర్వాత ప్రజలు వారసత్వ సంపదను కాపాడరు. ఎట్లా? సింపుల్ విషయం. మనం పోయిన ప్రతి చోట మన పేరు రాసి వస్తాం. మనము మన తాత కట్టినట్టు రాయం. ఆ గుట్టలు, కొండలు ఏడవైనా మన పేరు రాసి వస్తాం. ఆ ఆడ మగ పేర్లుండి ఒక యారో మార్కేసి ఇటు రాసి వస్తారు. ఎంత ప్రేమ చిరస్థాయిగా నిలవాలన్నా మాత్రం పొయ్యి చారిత్రక కట్టడం మీదే రాయాలన్నా వీళ్ళ ప్రేమ. అవునా కదా? మీరు ఆడికి పోతే దొరుకుతుంది అంతే. ఎక్కడ పోయినా ఇది ఉంటుంది. నిజానికి ప్రజలకు చైతన్యం లేకుండా చారిత్రక వారసత్వాన్ని నాశనం చేసేది సగం ప్రజలు. అంటే ఏడికి పోతాడు రాస్తే ఏం మిగులుతుంది? దాని మీద మాలాంటి వాళ్ళు ఉన్నారు, శాసనాలు వెతుకుతుంటాం. నువ్వు దాని మీద అంత గీకి వచ్చినాక శాసనం మాకు కనిపించదు. ఏం రాయాలి చరిత్ర? అది ప్రభుత్వాలు దానికి కావాల్సినంత బడ్జెట్ ఇవ్వాలి. ఆర్కియాలజీ శాఖలు బాగా పనిచేయాలి. అవునా? మ్యూజియంలు పెట్టాలి. స్కూళ్ళల్లో వారసత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని, చైతన్యాన్ని పెంచాలి. గ్రామాల్లో చాలా, ప్రతి గ్రామంలో ఏదో విగ్రహాలు దొరుకుతాయి తెలుసా? గట్లల్లో, పొలాల కాడ. అవన్నీ తీసుకొని మన పంచాయతీ దగ్గర, స్కూల్లోనో గ్రామ మ్యూజియంలు ఏర్పాటు చేస్తే చరిత్ర మిగులుతుందా? అది ఎప్పుడన్నా మనం ఆలోచిస్తామా? ఇట్లాంటివన్నీ రాయొచ్చు. అక్కడ మీకు రాయడానికి ఇది రాయొద్దు అనడానికి లేదు. మీకు తోచినంత రాయండి. తక్కువ టికెట్లు పెట్టి మ్యూజియంలో అందరినీ పంపండి. ఏం తప్ప? మ్యూజియంలు ప్రజలు మ్యూజియంలను తరచుగా విజిట్ చేసేటట్టు చేయాలి, ప్రచారం చేయాలి. మొబైల్ మ్యూజియంలు పెట్టాలి, చేయాలి. వారసత్వాన్ని కాపాడకపోతే సమాజానికి చరిత్ర మిగలదు. కాబట్టి ఇవన్నీ చేయాలి అని రాసి కంక్లూడ్ చేయాలి. దీంట్లో కాంట్రవర్సీ ఎక్కడా లేదు. ఉందా? అన్ని మంచి సూత్రాలే వాడతాం. దేంట్లో? అవును. గుడ్. దిస్ ఈస్ వాట్ ద మ్యాటర్ యూ షుడ్ హ్యావ్ ఇన్ దట్. అడాప్ట్ ఏ హెరిటేజ్ సైట్ అనేది ఒక స్కీమ్ ఉంది. అంటే మీ ఒక కార్పొరేట్ ఆఫీసు, కార్పొరేట్ సంస్థ ఆ హెరిటేజ్ సైట్ మీద కంప్లీట్లీ అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ డెవలప్మెంట్, లైటింగ్, ల్యాండ్స్కేపింగ్, వాటికి ఫండింగ్ అంతా ఆ సంస్థ ఇస్తుంది. ముందు ఆ సంస్థ పేరు కూడా యాడ్ అయిపోతుంది. అడాప్ట్ ఏ హెరిటేజ్ సైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కల్చరల్ మినిస్ట్రీ స్కీమ్.
మీరు హెరిటేజ్ కల్చర్ మీద టీఎస్పీఎస్సి ఎస్ఏ రేటింగ్లో కల్చర్ హెరిటేజ్ ఉంది కదా, మీరు స్టేటు సెంట్రల్ హెరిటేజ్ మన కల్చర్ మినిస్ట్రీ సైట్స్ పోతే మీకు స్కీమ్స్ కనిపిస్తాయి. స్టేట్లో స్కీమ్స్ ప్రత్యేకంగా టూరిజంవి పెట్టలేదు, ఇంకా టూరిజం పాలసీని రాలా. సెంట్రల్లో సెంట్రల్ స్కీమ్స్ మీకు ప్రసాద్ అని ఒక స్కీమ్ ఉంది. ఇదంతా మోదీ దగ్గర ఉన్నవన్నీ ఇవే. ప్రసాద్ అని పెడతాడు. ప్రసాద్ అంటే ప్రసాదం, దాంట్లో సెక్యులరిజం ఏమి ఉండదు. కల్చర్లో ప్రసాదం ఎందుకు కావాలి నీకు అంటే, ప్రసాద్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏముంటుంది అంటే రూరల్ ఇక ట్రాన్స్మిషన్ అన్నీ కలిపితే ప్రసాద్ అవుతుంది. అది పోయి ఒక స్కీమ్. ఇట్లాంటి స్కీమ్లు ఉన్నాయి. అంటే మొత్తం ట్రావెలింగ్కు ఉన్న స్కీమ్స్ తయారు చేయడం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఆ స్కీమ్స్ చూసుకోవాలి. భారత్ దర్శన్, బుద్ధిస్ట్ సర్క్యూట్, రామాయణ్ సర్క్యూట్. రామాయణ్ సర్క్యూట్లో భద్రాచలం ఉంది తెలుసా మీకు? వాళ్ళు డెవలప్ చేయాలనుకున్న రామాయణ్ సర్క్యూట్. రామాయణ్ సర్క్యూట్ అంటే అయోధ్య నుంచి మొదలు పెడితే చిత్రకూటు ఇట్లా తీసుకొచ్చి భద్రాచలంలో కూడా. భద్రాచలంలో ఏమైంది? రామాయణం సర్క్యూట్ ఎందుకు వచ్చింది? సీత చీర ఆరేసుకుంది. సీతాపహరణం భద్రాచలంలోనా జరిగింది? పర్ణశాల ఉంది. మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక జరిగింటుంది. ఎక్కడ జరిగింది? లేదు. పర్ణశాల ఉంది. సీతమ్మ స్నానం చేసినట్టుగా ఆ పసుపు నలుగు తర్వాత చీర ఆరేసిన గుర్తులని చెప్తారు. మిత్స్ అన్నీ అవేవి నిజాలు కావు. ఫ్రాంక్గా చెప్తా, అబద్ధం కాదు. ఎందుకంటే హిస్టరీ టీచ్ చేస్తాను. తర్వాత ఇక్కడే పర్ణశాల శబరి ఎంగిలి పండ్లు ఇచ్చిందని, గూడు నది దాటిచ్చాడని ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి పర్ణశాల కూడా సర్క్యూట్లో వచ్చేసింది. అవునా? సరే, సర్క్యూట్ మా చరిత్ర మిత్ పక్కన పెట్టిన సర్క్యూట్లో భద్రాచలం ఉంది. ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సింది ఎస్ఏలో. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ చూసిరా ఎక్కడైనా స్కోప్ ఉందా? మనం ఎక్కడి నుంచో మాట్లాడి ఎక్కడికో పోతున్నాం ఎస్ఏలా కావాలనే. ఇది ఎస్ఏ. ఎస్ఏలో మీకు స్వైర విహారం చేయొచ్చు. మీ డ్రోన్ పైకి పోయి ఇట్లా పోయి సైడ్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇట్లా రావచ్చు. ఇంత విస్తృతమైన స్కోప్ ఉన్నది ఎస్ఏ రైటింగ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి దూరం పోకూడదు. ఇది నెట్వర్క్. డ్రోన్ కూడా నెట్వర్క్ లేనిది ఎగరదు. నెట్వర్క్ లేకపోతే కూలుతుంది. రిలవెన్స్ అనే నెట్వర్క్తో నువ్వు పోతూ డ్రోన్ ఎంత ఎత్తుకి ఎగిరినా షూట్ చేయాలి. అది అర్థమైందా? ఇది essay. Next, what exactly is critical understanding of the issue? There are many topics. Mostly 60 to 70% topics are critical only in your examination. Essay lo. Critical ante enti? Controversial kaadu. Controversial veru, critical veru. Critical means you should understand the ins and outs of the issue thoroughly. For example, what do you mean by patriarchy? Pitruswamyam. Patriarchy is expressed in all fields and all stages of society and individual life. This is the essay I am giving you. అర్థమైందా? సమాజంలో అన్ని రంగాల్లో వ్యక్తి యొక్క అన్ని జీవిత దశల్లో పితృస్వామ్యం కనిపిస్తూనే ఉంటుంది. విమర్శనాత్మకంగా పరిశీలించండి, చెప్పండి ఈ ప్రశ్నకు. ఈ ప్రశ్న అర్థం చేసుకుంటే మీకు ఉమెన్స్ ఇష్యూ మీద క్వశ్చన్ ఎక్కడొచ్చినా తిప్పి తిప్పి కొట్టి రాసి పడేయచ్చు. అర్థమైందా ప్రశ్న? మళ్ళీ రిపీట్ చేస్తాను. సమాజం యొక్క అన్ని రంగాల్లో వ్యక్తి యొక్క అన్ని దశల్లో పితృస్వామ్యం మనకు తగులుతూనే ఉంటుంది, కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది. పరిశీలించండి. Patriarchy is evident in all walks of life in the society and all stages of human individuals. Explain. అర్థమైందా? ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ప్యాట్రియార్కీ అంటే ఏంటి అర్థం కావాలి మొదలు. ప్యాట్రియార్కీ అంటే ఏంటి తెలుగులో? పితృస్వామ్యం. ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపించదు అని అడగాలి నన్ను. క్వశ్చనే అది. మీకు ఆన్సర్ అక్కడ ఇచ్చిండు. ఎక్కడ కనిపించదు? అన్ని చోట్ల కనిపిస్తుంది. నాగాలాండ్లో మొన్న ఎలక్షన్స్ అయినాయి. ఇన్నేళ్ల తర్వాత 75 ఏళ్ల తర్వాత నాగాలాండ్లో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే, ఉమెన్ ఎమ్మెల్యే ఎలక్ట్ అయిందట మొన్న. కావాలన్నా మీకు ఇంకేమన్నా ఎగ్జాంపుల్? 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత, ఇండిపెండెన్స్ నాగాలాండ్కి కూడా వచ్చింది అనుకుంటే,
After 75 years of independence, the first MLA was elected just 3 days back. కావాలా ఇంకా అయిపోయిందా? ఇక మీ పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేలు ఏమన్నా అంటే అంటే రోజా కూడా ఉంటుంది మేమేం గాజులు దొడుక్కోలేదని, ఆమె చేతికి లేవన్నట్టు. గాజులు దొడుక్కోవడం అంటే ఏంటది? అదొక దరిద్రమైన ఎక్స్ప్రెషన్. గాజులు తొడుక్కోవడం దరిద్రం కాదు, అది ఒక ఆభరణం. కానీ మేము గాజులు దొడుక్కోలేదు అని అనే లీడర్లు అంతా ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ప్యాట్రియార్కీ. మేము చేతగానోళ్ళం కాదని చెప్తున్నారు. అంటే గాజులు దొడుక్కున్న వాళ్ళు చేత కాదని చెప్పడం, అంటే ఆడవాళ్ళ చేత కాదని చెప్పడం. ఇది ప్యాట్రియార్కీ. అయిపోయిందా? నేను ఎక్కడ చెప్పినా ఎక్స్ప్రెషన్ లైక్ ఎమ్మెల్యేస్ నుంచి మొదలు పెట్టి గాజులు దొడుక్కునే కాడ తీసుకొచ్చినాం. ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇంట్లో తల్లి చెప్తుంది, పిల్లలు బాగా ఏడుస్తుంటే అల్లరి చేస్తున్నావు నాన్నరా అని చెప్తా అంటది అమ్మ. ఇప్పుడు ప్యాట్రియార్కీ పితృస్వామ్యం ఎవరిలో ఉంది? అమ్మలో ఉంది. పాపం అమ్మకి తెలియదు పితృస్వామ్యం అని. నాన్నరా అని చెప్తాను కానీ పోరాడికి అర్థమవుతుంది అప్పుడు, ఓహో ఈమె కాదు అసలు, వాడికి ఒబీడియంట్గా ఉండాలి, నేను అయ్యకు ఒబీడియంట్గా ఉండాలి. ఈమెను కూడా కంట్రోల్ ఎవరు చేస్తారు? ఆయన. అయిపోయింది. బాస్ ఆఫ్ ద హౌస్ ఈస్ ద మ్యాన్. డన్. ఇంకా అయిపోయింది. అందుకే చెల్లెళ్ళ కాడ మళ్ళీ అన్నలే గొప్పోళ్ళు అవుతారు. పితృస్వామ్యం ఎక్కడుండదు. నేను సొసైటీలో పాలిటిక్స్ చూపించాను, ఇక్కడ చూపించాను. అందుకే దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం వెతుకుతుండాలి, సొసైటీలో కనిపిస్తుంది. ప్యాట్రియార్కీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మెనీ వేస్. స్టేట్ ప్యాట్రియార్కియల్, స్టేట్ కూడా రాజ్యం ప్యాట్రియార్కీ చాలా మాట్లాడుతుంది కానీ చేసేది. మెడిసిన్లో ప్యాట్రియార్కీ ఉంది, ఎందుకంటే ఉమెన్స్ హెల్త్ మీద కాన్షియస్ ఉండరు. సింప్లెస్ట్ థింగ్ ప్యాట్రియార్కీ ఎక్స్ప్రెషన్ ఏంటంటే రోడ్ల మీద వీలున్నన్ని టాయిలెట్స్ ఉమెన్స్కు లేకపోవడం ప్యాట్రియార్కీ యొక్క చిహ్నం. అర్థమైందా? రోడ్ల మీద టాయిలెట్లు ఉన్నాయా? స్వచ్ఛ భారత్ అయింది ఎన్ని గంటలు చెప్పండి నాకు. ఉన్నాయా ఇప్పటికీ? టాయిలెట్ లేదు అంటే మన సొసైటీ ప్యాట్రియార్కలే. వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ ద ఉమెన్, ఆఫ్ దేర్ నీడ్స్ అండ్ దేర్ హెల్త్. మీకు అసలు అంటే తెలుసా అసలు నీళ్ళు తక్కువ తాగుతారు ఆ ఆడవాళ్ళని? ఎక్కడ మళ్ళీ బయటికి పోతే యూరినేట్ చేయాల్సి ఉంటుందో స్కోప్ లేదు అని నీళ్ళే తక్కువ తాగుతారు, దాంతో వాళ్ళ కిడ్నీలు తొందరగా పాడవుతాయి. అయిపోయిందా ప్యాట్రియార్కీ? ఇది ఎప్పుడన్నా బ్రాడర్ థింగ్లో మనం మాట్లాడతామా? అమ్మాయిలు డ్రాప్అవుట్స్ కారణం టాయిలెట్స్ లేకపోవడం. టాయిలెట్స్ లేకపోతే ఆడపిల్లలు పోతున్నారు కాబట్టి ఇంకా సేఫ్టీ మెజర్స్ అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఆడపిల్లలు స్కూల్కి పంపరు, ఫినిష్డ్. రూరల్ ఏరియా ఇక్కడ నుంచి మొదలు పెడితే చిన్నవాటి నుంచి మొదలు అన్నిట్లో ప్యాట్రియార్కీ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో వేరెవర్ వి సీ ప్యాట్రియార్కీ, దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ త్రూ వన్ ప్రిజం, దట్ ఈస్ ప్యాట్రియార్కీ. ప్యాట్రియార్కీ ఈస్ ద వాల్యూ, నాట్ వ్యక్తులు కాదు. ప్యాట్రియార్కీ అంటే మొగోళ్ళు ప్యాట్రియార్కల్ అని కాదు, మొగోళ్ళు మాత్రమే పితృస్వామ్యం అని కాదు. పితృస్వామ్యం అనేది ఒక విలువ, అది ఉమెన్లో కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే మన బాడీ అంతా ఈ క్రిటికల్ అండర్స్టాండింగ్లో ఉంటుంది. వీ విల్ అండర్స్టాండ్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద ఇష్యూ. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. అసలు మూలానికి పోతాం. మూలం కనుక అర్థం చేసుకుంటే వ్యాసం బాగుంటుంది, లేకపోతే పైపైన ఉంటుంది. పైపైన ఎట్లుంటుంది? నిజమే ఆడవాళ్ళకి సమాన హక్కులు ఉండాలి, రాజ్యాంగం అన్ని హక్కుల్ని ఇచ్చింది, మన వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు, అందుకే బస్సులో ముందు కూర్చుంటున్నారు, మెట్రోలో కూడా వెనక కూర్చుంటున్నారు, కొన్ని రోజుల తర్వాత బాగా కూర్చుంటారు. వ్యాసం ఇట్లా రాస్తే 7 మార్కులు పడతాయి. ఇష్యూ అది కాదు. ప్యాట్రియార్కీని అర్థం చేసుకొని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ యొక్క సారం తీసుకోవాలి. వాట్ అవర్ లీడర్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఎన్విసైజ్డ్. అంబేద్కర్ వాజ్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ ఇష్యూ, మాట్లాడాడు ఆయన. కాన్స్టిట్యూషన్లో ఏముంది? ఇవి కనుక మనం అర్థం చేసుకొని ఇది రాస్తే యూ విల్ ఎంటర్ ఇన్ టు ద క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూ. ఐ హ్యావ్ టేకెన్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాట్రియార్కీ టు టేక్ యాజ్ ఎ టెస్ట్ కేస్ ఇన్ దిస్. డిడ్ యూ గెట్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ క్రిటికల్ అండర్స్టాండింగ్. ఒక స్పష్టమైన, సమగ్రమైన, లోతైన అవగాహన రావడం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ మీద. ఇష్యూ మీద వస్తే మీ ఆన్సర్ అంత డెప్త్ ఉంటుంది, లేకపోతే పైన ఉంటుంది. దెన్ యువర్ అప్రోచ్ టు ద ఇష్యూ ఆర్ టాపిక్. హౌ యూ అప్రోచ్ టు యువర్ ఇష్యూ. ఈ ఇష్యూను నువ్వు ఎట్లా చూస్తున్నావు? బాల కార్మిక వ్యవస్థ. చాలామంది అంటారు తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల పిల్లల్ని స్కూళ్ళకు పంపుతలేరు. ఈ స్టేట్మెంట్ తప్ప రైటా? తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల పిల్లల్ని స్కూళ్ళకు పంపటం లేదు, తప్ప రైటా? ఇట్లా మొదలు పెట్టాం ఎస్సే.
తప్పని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. రైట్ అని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. రైట్ ఎంతమంది అన్నారు? తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల పిల్లల్ని స్కూల్లో పంపుతలేరు. ఇది స్టేట్మెంట్ ఎంతమంది? ఒకటి. ఈ స్టేట్మెంట్ తప్పనే వాళ్ళు పిల్లల చదువు ఎవరి బాధ్యత? పిల్లల చదువు ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత కాదు, సమాజం బాధ్యత. సమాజం బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. అర్థమైందా? ఇప్పుడు ఏం మారింది? మొత్తం అప్రోచే మారింది. పిల్లలు చదువుతలేరంటే ఇది ఎవరి మీదకి వేయద్దు దోషం? తల్లిదండ్రుల మీద వేయొద్దు. ఎవరి మీద వేయాలి? సొసైటీ మీద వేయాలి. సొసైటీని రూల్ చేస్తున్న పాలిటిక్స్ మీద వేయాలి, గవర్నెన్స్కి వేయాలి. సొసైటీ అంటే ఏమిటి? మనమంతా. అవునా? నేను నిన్న ఈ యూరినల్స్ మీద డిస్కషన్ నడుస్తున్న టీవీలో. మొన్న హైదరాబాద్లోనే ఒక దగ్గర 7,000 మందికి ఒకటే వాష్రూమ్ ఉందట. దాని మీద టీవీలో న్యూస్ వచ్చింది. ఇంకా ఇక టీవీ 9 వాళ్ళకి ఎట్లుంటుంది, మీడియాలో ఎట్లుంటుంది? నేను మీడియాలో పార్టీ చాలా ఏళ్ళు, నేను HMTVలో ఉండేవాడిని, మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు ఈరోజు ఒక ఇష్యూ వస్తుంది చూడండి. ఆ ఇష్యూ అంటే పోయి వింటాం. రేపు పొద్దున అక్కడ పోగానే ఇష్యూ కొత్తది వచ్చి ఉంటుంది, మొత్తం అక్కడి నుంచి వస్తుంది. దీన్ని నేను దేంతో పోలుస్తుంది? కుక్కలు ఉంటాయి చూసారా వీధిలో, ఒకరి దగ్గర పరిగెత్తుతుంటాయి. ఒక కుక్క పరిగెత్తగానే అన్ని పరిగెత్తింటాయి టకటకటకటకటక. అక్కడ ఇంకో డైవర్షన్ వస్తుంది ఒక కుక్కకు, అది బొవ్వనట్టు పోతే మళ్ళీ అన్నట్టు పోతాయి. ఈ టీవీ ఛానల్స్ అంతా అవే చేస్తున్నాయి. నేను ఐఎమ్ వెరీ రెడీ టు టాక్ అబౌట్ ఇట్. అంటే కుక్కలతో పోలుస్తావా అంటే ఏం తప్ప? ఏం పాపం జంతువులు కావా? వాటికి ఏం ప్రాణం లేదా? వాటికి ఆత్మగౌరవం లేదా? మన టీవీ ఛానళ్ళ కంటే ఎక్కువే ఉంది వాటికి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు తెలుసా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రోజులుగా మాట్లాడారు. హైకోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ లాంగ్ బ్యాక్ దట్ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ టాయిలెట్స్. దాని మీద ఫండింగ్ అయింది, ఇదైంది. ఏమైంది? ఎవడు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు ఒక న్యూస్ రాగానే అందరు దాని మీద పడ్డారు. నేను ఒక మాట మాట్లాడినా, ఇదొకటే కాదు, ఇంకొక సందర్భం. వానాకాలం రాగానే రైతులకు ఏమవుతుంది? వర్షంలో ధాన్యం తడిసి ముద్దవుతుంది. ముద్దైన ధాన్యం, గుండె గోసైన రైతు, పేపర్లో స్టేట్మెంట్ రాస్తాం. మనం ఏ రోజు అడగలేదు. ఊర్లో గుడి కట్టడానికి చందా 5 లక్షలు కలెక్ట్ అవుతుంది. కానీ ఊర్లో ఒక షెడ్ వేద్దామంటే ఎవడు కలెక్ట్ చేస్తాడు? వానకు షెడ్ వేస్తే ధాన్యం తడిసేదా? ఇండస్ వ్యాలీలో గ్రానరీస్ ఉన్నాయని నేర్చినాం మనం. అంటే 2000 ఏళ్ళు అంటే 4000 ఏళ్ల ముందు హరిప్పలో చాలా సైట్స్లో గ్రానరీస్ కట్టారు. మంచిగా ఎత్తైన ప్లాట్ఫామ్ మీద పెట్టి ధాన్యం పెట్టారు, కప్పులు ఉన్నాయి. 4000 ఏళ్ల తర్వాత ఇండియాలో ధాన్యం దాంట్లో తీసిన తర్వాత కళాలకి వెళ్ళి తీసి మళ్ళీ మార్కెట్కి పోయేదాకా మధ్యలో ఏడో తడుస్తుంది, వీడు అవుట్. ఎక్కడున్నాం మనం? బీసీలో ఉన్న, ఇండస్ వ్యాలీలో ఉన్నాము. ఇక్కడ మనం మాట్లాడతామా? అదే ఊళ్ళో గుడి కడతామంటే ఎంతమంది వస్తారు? దాని చందాలు వస్తాయి. పండగ చేద్దామంటే చందాలు వస్తాయి. జాతర చేద్దామంటే చందాలు వస్తాయి. ఆటేద్దామంటే చందాలు వస్తాయి. అవునా? ఇది సొసైటీ రోల్. సమాజము డెమోక్రటైజ్ లేకపోతే, నేను ఎందుకు చెప్తున్నాను ఇంత అంటే, మీరు ఎగ్జామ్లో చాలా చోట్ల మనం గవర్నమెంట్ రోల్ రాస్తాం. విల్ బి రైటింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రైట్ ద రోల్ ఆఫ్ ద సివిల్ సొసైటీ అండ్ ద పీపుల్. బికాస్ పీపుల్ లాస్ట్ దేర్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్, we lost the right to question the governments. అర్థమైంది? డూ యూ గెట్ మై పాయింట్? మనకు డెమోక్రటిక్ ఆస్పెక్ట్ ఉంటే కదా నువ్వు క్వశ్చన్ చేసేందుకు. మనం ఎప్పుడన్నా చేసాము? ఊర్లో స్కూల్లో అమ్మాయిలకు టాయిలెట్ లేదని ఊర్లో ఎంతమంది పోయి గట్టిగా క్వశ్చన్ చేసి నిలబడ్డారు? అదే ఊర్లో పంచాయతీ అయితే ఎంతమంది వస్తారు? ఓ కొట్టి ఇంకా మాట్లాడుకొని అన్ని పనులు చేస్తారు. ఏటా జాతర చేస్తాం, వారం రోజులు బయటికి పోవద్దు అంటావు, ఈడ లైన్గా కోళ్ళు కడతావు, అవి వేలాడతాయి, 6 రోజులు చచ్చి వేలాడుతుంటాయి. అక్కడ సివిక్ సొసైటీ ఏం లేదు. చూసిండ్రా? తెలుసు, ఊళ్ళలో తెలంగాణ ఊళ్ళలో ఒక జాతరలు అవుతాయి. ఈ దేవతలకు చేసిన రోజు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నేటివ్స్ వీడికెళ్ళి బయటికి పోవద్దు. ఎన్ని రోజులు? 3 రోజులు కట్టడి. లోపలికి పోతే నువ్వు ఆడనే ఉండాలి. ఊరి పొలిమేర కాడ పెద్ద ఇట్లా ఆర్చ్ కడతారు, ఆడ 7 కోళ్ళు వేలాడేసి ఉంటారు. అన్నిటినీ పూర్తిగా చంపి ఎలాడయ్యారు, చిన్నగా వస్తారు. ఒక్కొక్క బొట్టు రక్తం కారుకుంటూ కొట్టుకుంటూ 3 రోజులు ఆడ చస్తుంటాయి అవి పాపం. అది జాతర. ఆడికి దానికి చందాలు లక్షలు వసూళ్ళు అవుతాయి. కానీ స్కూల్లో టాయిలెట్కి అయితే ఇది ఎవరి రోలు? ఎవరు పిల్లలు పోతున్నారు? గవర్నమెంట్ చేయలేదు. రేపు పొద్దున్న ఓటేసి దించి పడేద్దాం. పిల్లలు ఎవరు వాళ్ళు? ఎప్పుడన్నా ఆలోచించిందా సివిల్ సొసైటీ? ఇది డిబేట్ చేయాలా. యువర్ ఎస్సే షుడ్ హ్యావ్ దిస్. డిడ్ యు గెట్ మై పాయింట్? నేను చెప్తున్నది మీకు రొటీన్కు భిన్నమైంది. Why I focus on something which is different from the routine is,
యూ గెట్ మోర్ మార్క్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ పాయింట్స్. మిగతా వాళ్ళకంటే వేరే పాయింట్స్ ఉంటేనే మీకు వస్తాయి. రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇన్ మెనీ ఆఫ్ ద టాపిక్స్. దెన్ దిస్ ఈజ్ వాట్ అప్రోచ్ టు ఎన్ ఇష్యూ అనే దగ్గర నేను అందుకే తీసుకున్నాను. బాధ్యత ఎవరిది అనగానే అందరూ ఏమనుకున్నాం, డౌటే ఉంది. గవర్నమెంట్దే, తల్లిదండ్రులదే పిల్లల్ని పంపకపోతే? తల్లిదండ్రులది కాదు, సొసైటీది గవర్నమెంట్ బాధ్యత. ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ like Sweden or Norway, where human development indices are the great. హ్యూమన్ మానవ అభ్యున్నతికి సంబంధించిన సూచికలు ఏవైతే మంచిగా ఉన్నాయో ఆ దేశాల్లో, ఏ దేశాలు? నార్వేలోను, స్వీడన్లోను ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. ఏం దేశాలు అంటే మండి? స్కాండినేవియన్ కంట్రీస్. అక్కడ గవర్నమెంట్ రోల్ అది. ఎవడు నిన్ను ఇండివిజువల్ రోల్గా మాట్లాడాడు, గవర్నమెంట్ రోల్ అది. నీ ఇంట్లో నీ పిల్లల్ని నేను కొట్టుకుని నా పిల్లగాడు నేను కొడతా అంటే తంతా అంటే గవర్నమెంట్ వచ్చి, ఈడ నా పెళ్ళాం నేను తంతా అంటే రోడ్డు మీద వచ్చి కొడతాడు వాడు. మనమంతా అవును కదా వాడు పెళ్ళామట వాడిది అనుకుంటాడులే అని వెళ్ళిపోతాం మనం. ఇది సొసైటీకి లక్షణం. డిడ్ యూ గెట్ మై పాయింట్? దట్ ఈస్ వేర్ ద అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బిగిన్ ద అనాలిసిస్ ఆఫ్ ఎనీ ఇష్యూ. సో అప్రోచ్ టు ఎనీ ఇష్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కీలకం పట్టుకోవాలి మీరు ప్రతి టాపిక్. ఏంటి మేజర్ ఇష్యూ అది పట్టుకుంటే మిగతావంతా వాటంతగా వాడు రైట్గా నీ ఎంట వస్తాయి లైన్గా. దెన్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? సమగ్రత. ఒక విషయం పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి. సమగ్రమైన అవగాహన అంటే ఏమిటి? వాటిలో ఉన్న ప్లస్ మైనస్, ప్రోస్ కాన్స్, డిఫరెంట్ డిబేట్స్, అర్థమైందా? డిఫరెంట్ కాంటెక్స్ అంటే సందర్భాలు. ఒక సందర్భంలో రైట్ అయింది, ఇంకో సందర్భంలో రైట్ కాకపోవచ్చు, అది కూడా అర్థం చేసుకోవాలా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. దీంట్లో రాయలేదు నేను. ఎస్సేలో మీరు మొదటి పారాగ్రాఫ్ హిస్టరీనే. ఏ టాపిక్ అయినా ఒక చరిత్ర ఉంటుందా లేదా? ఏడ మొదలైందో అది దేవదాసి సిస్టమ్ కావచ్చు, వెట్టి చాకిరీ కావచ్చు, అన్టచబిలిటీ కావచ్చు, ఏది ప్యాట్రియార్కీ కావచ్చు. ప్యాట్రియార్కీ కూడా హిస్టరీ. ప్యాట్రియార్కీ ఎప్పుడు మొదలైంది? కెన్ యూ టెల్ మీ వెన్ డిడ్ దిస్ ప్యాట్రియార్కీ హ్యాస్ బిగన్ ఇన్ అవర్ సొసైటీ? 1857 రివోల్ట్లో ప్యాట్రియార్కీ మొదలైందా? పితృస్వామ్యం ఎప్పుడు మొదలైందా? ప్రశ్న కొంచెం అర్థం చేసుకోండి. సింధునాగర్లో ప్యాట్రియార్కీ లేదా? తొలివేద నాగరికతలో ప్యాట్రియార్కీ లేదా? ఎంతమంది దేవుళ్ళంతా మొగోళ్ళే. ఋగ్వేదంలో ఉన్న దేవుళ్ళంతా మొగోళ్ళే, దేవతలు తక్కువ. అక్కడి నుంచి మొదలైందన్నారు. ఇంకా ఇదేమో మీకు కనిపిస్తున్నది. దానికి కారణాలు ఏంటి? ప్యాట్రియార్కీ బిగిన్స్ విత్, రిమెంబర్, ఇన్ ద న్యూ స్టోన్ ఏజ్, కొత్త రాతి యుగంలో, వెన్ ద సర్ప్లస్ ఈజ్ జనరేటెడ్, వ్యవసాయంలో మిగులు మొదలు కాగానే ఈ మిగులు మీద అధికారం కోసం ఒకవాడు బయటకు వచ్చాడు. కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ మూడు కలిసి ఒకేసారి వచ్చాయి. ఇది సూత్రం. అర్థమైందా? మిగులంటే ఇది నా భూమి. అంతకుముందు అంత గుట్టలు అందరం ఉన్నాం, అందరం కలిసి వేటాడినాం, అందరం కలిసి ఆ పెద్ద మేకాన్ని వేసుకొని తిన్నాం, కట్ చేసినాం, పీసులు తిన్నాం. కానీ వ్యవసాయం మొదలుపెట్టినాక ఏమైంది? దిస్ ఈజ్ మై పీస్ ఆఫ్ ల్యాండ్ వేర్ ఐ ఆమ్ టిల్లింగ్, ద ప్రొడ్యూస్ విల్ బి మైన్ ఆర్ మై గ్రూప్స్ ప్రొడ్యూస్, నా గ్రూప్దే. ఇక్కడ వ్యక్తిగత ఆస్తి మొదలైంది. ఎప్పుడైతే ప్రైవేట్ ప్రాపర్టీ మొదలైందో అప్పుడు ప్యాట్రియార్కీ మొదలైంది. ఇదే సూత్రం. రిమెంబర్, యూ మే నాట్ బి నోయింగ్ ద హోల్ థింగ్. ఇది చదవాలంటే ఒక పుస్తకం సజెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా ఉద్యోగం వచ్చినాక చదువుకోండి. ఇప్పుడు చదువుతుంటే నాకేం ఆబ్జెక్షన్ లేదు. ఎంగెల్స్ రాశాడు ఫ్యామిలీ, స్టేట్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. దీనికి పునాది ఏమిటి అంటే హెన్రీ లూయి మోర్గాన్ అని పురాతన సమాజాలు అని రాశాడు. ఆ పురాతన సమాజాల పుస్తకం చదివితే ట్రైబల్ సొసైటీలో మాతృస్వామ్యము, పితృస్వామ్యం ఎట్లా మారుతుంటాయో తెలుస్తుంది. దట్ ఈస్ ద బిగినింగ్. ఎప్పటి నుంచో సర్ప్లస్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఈజ్ ద బిగినింగ్ ఫర్ ప్యాట్రియార్కీ. ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు సొసైటీ నుంచి అర్థం చేసుకుంటారు. సర్ప్లస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. వ్యక్తిగత ఆస్తి సమాజంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్యాట్రియార్కీ వచ్చింది. క్లియర్? రైట్. సో దిస్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఈజ్ what I said about all the aspects of the topic you should be knowing.
దీనికి లిమిట్ ఎంత? ఒక వ్యాసం అంటే ఈ అండర్స్టాండింగ్కి లిమిట్ ఎంత? ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి మీకు? ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి ఒక టాపిక్ మీద? 1000 పదాలు రాసేంత? 1000 పదాలు రాసేంత అండర్స్టాండింగ్ ఉన్నది అంటే మరి లిమిట్ అవుతుంది. అనంతమైన అండర్స్టాండింగ్ నేను చెప్పేది. అయితే ఎంత అండర్స్టాండింగ్ పెరిగితే అంత మంచిది. దాన్ని 1000 పదాలకు కుదించకండి. ఏమవుతుంది? 1000 పదాలు రాగానే ఆపేస్తారు మీ జ్ఞానాన్ని. అప్పుడు ఏమైపోతుంది? అది హోలిస్టిక్ కాదు. అర్థమైందా? అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్లో నేను ఇట్లా చెప్పలే, కానీ ఎస్సేకి ఎందుకు చెప్తాను? ఏమవుతుంది? మీరు సమాజం గురించి విస్తృతంగా తెలుసుకుంటే దానికి ప్రత్యేకమైన ఎఫర్ట్ కాదు. మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతారే, దాంట్లోనే దొరుకుతుంది. పుస్తకాలు చదువుతారు, దాంట్లో దొరుకుతుంది. టాపిక్స్ చదువుతారు, దాంట్లో దొరుకుతుంది. కాబట్టి దేర్ ఈజ్ లిమిట్లెస్. యూ కాంట్ స్టాప్ దట్. ఎస్, ఐ హ్యావ్ గాట్ ఎనఫ్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్, ఎనఫ్, ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ అని ఉండదు. ఫర్ ఎనీ టాపిక్ యూ విల్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్. ఫర్దరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది, కొత్తగా పెరుగుతుంది జ్ఞానం ఏ సొసైటల్ టాపిక్ మీద అయినా. ఓకే, ఇది కొంచెం అర్థం ఎంతమందికి అయింది నేను చెప్పింది? ఇది అర్థమైందా? ఇది ఎండ్లెస్. అండర్స్టాండింగ్ ఈజ్ ఎండ్లెస్. కాబట్టి ఇక్కడితో ఆపమని నేను చెప్పను. మీరు ఎంత బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆన్సర్ అంత బాగుంటుందని చెప్తాను. అర్థమైందా? ఈ లింక్ తీసుకోండి. 1000 పదాలకు కుదించామనుకోండి, మన ఎఫర్ట్ ఒక దగ్గర అయిపోతుంది. మనం జ్ఞానం సంపాదిస్తూ ఉండాలి. ఎస్సే రాయాలంటే జ్ఞానం ఉండాలండి. ఇంత పక్కన పెట్టండి. అంటే నేను జ్ఞానినని చెప్పడం కోసం కాదు ఇది చెప్పేది. నేను నా ముందు ఏం టాపిక్ లేదు, ఏ విషయం లేదు, వ్యాసం ఎట్లా రాయాలనే దాని మీద గంట నుంచి మాట్లాడుతున్నా. అవునా? ఎక్కడుంది మ్యాటరు? నేనేమైనా పట్టినా? ఏమవుతున్నది నేను చెప్తుంటే? నా మెదడులో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. హోలిస్టిక్ అప్రోచ్ టు ఎన్ ఇష్యూ అంటే ఏమిటి అనగానే నాకు వచ్చింది, ఎస్, సమాజంలో ఎవరి బాధ్యత దగ్గర ఏం క్వశ్చన్ వస్తున్నది అని ఇమ్మీడియట్గా ఆలోచన వచ్చి అదే సెకండ్లో మీకు చెప్పాను. చదువు పిల్లల బాధ్యత, పిల్లల చదువు తల్లిదండ్రుల బాధ్యత, సమాజం బాధ్యత. ఈ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడే అప్రోచ్ మారిపోయింది. అర్థమైందా? దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ వై holistic understanding means it's endless. You have to gain each and every day, not only today, tomorrow. If you get through group 1 this time, good. Then you may appear for something else, good. You want to write an article in the newspaper, don't you require enough knowledge on that? పత్రికలో వ్యాసం రాయాలంటే నాలెడ్జ్ అవసరం లేదా? ఎక్కడుంటుంది? పెంచుతూ పోవాల్సిందే. అనంతమైన విషయం జ్ఞానం. అందుకే ఎస్సే దగ్గర జ్ఞాన సముపార్జనకు సంబంధించిన సూత్రం ఏంటంటే అనంతం. ఇంత చదువుతా అవుతుంది అనకండి, చదవాల్సిందే. మీలో ఎంతమంది చదువుతారు రోజు పేపర్, న్యూస్ పేపర్? ఎంతసేపు చదువుతారు? యావరేజ్ 15 నిమిషాల కంటే ఎక్కువ చదివేవాళ్ళు అరగంట చదువుతారు. కేవలం 5 నిమిషాలు చదివేవాళ్ళు ఎవరు లేరు. పుస్తకాలు ఎంతమంది చదువుతారు? నాట్ పేపర్స్, బుక్స్. ఏం బుక్స్? ఆల్ అంటే ఒక టాపిక్, లేటెస్ట్ చదివిన బుక్. సబ్జెక్ట్ బుక్స్ కావు. నాకు అసలు సబ్జెక్ట్ బుక్కే అడగలే నేను. నాకు అలర్జీ సబ్జెక్ట్ బుక్ అంటే జోక్ చేసిన. సబ్జెక్ట్ బుక్ కాదు, వేరే బుక్స్. ఏదైనా నవల, ఏదో కథ, ఏదో కవిత్వం, ఏదో నాటకం, ఏదైనా పుస్తకం చదువుతారా? లైబ్రరీలో ఏముంటాయి? కుర్చీలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి అనకండి, కర్మ మన సొసైటీకి అది. ఈడొక సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్నది, అంటే బుక్స్ ఉన్నాయి. మనం చదివినామా? కాంపిటేటివ్ ఎగ్జామ్ అక్కడే కూర్చొని చదువుతాం. వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన పుస్తకం గంగు, ప్రజల మనిషి. పక్కన బీరువాలో ప్రజల మనిషి గంగు నిలబడి ఉంటుంది, ఇట్లా చూస్తుంది ఎప్పుడు తీసుకుంటాడా అని. మనం దాని దిక్కు కూడా చూడం. ఇది ఒక మార్కు. అది పాపం వట్టికోట ఆళ్వార్ స్వామి ఆ 2 పుస్తకాలు అల్మారాలో ఉంటాయి, దుమ్ము కొట్టుకొని పోయింటాయి. తర్వాత ఎవడు తీసుకోడు. పేపర్కు ఉండే లక్షణం ఏంటి? కొన్ని ఏళ్ల తర్వాత నలిగిపోయి పోతుంది, అవుట్ ఆఫ్ ప్రింట్ అవుతుంది. మనకు మాత్రం వట్టికోట ఆళ్వార్ స్వామి గంగు రాసింది తెలుసు, ప్రజల మనిషి రాసింది తెలుసు, మార్కు వచ్చింది, ఉద్యోగం వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకన్నా, ఇక్కడ ఎస్సే రైటింగ్ దగ్గర మీరు ఫాల్టర్ అవుతున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, దిస్ జనరేషన్ ఫర్ ద పాస్ట్ 10 years or 20 years, you can say, they don't read.
ఐ రైట్ ఆర్ రాంగ్? అంతకుముందు కింద లైబ్రరీలు ఉండేటివి, ఇట్లా టీ స్టాల్ లాగానే పుస్తకాల లైబ్రరీలు ఉంటుండే. మెంబర్షిప్ తీసుకొని ఒక్కొక్క రోజుకు 5 రూపాయలు 10 రూపాయలు, రోజుకు 5 రూపాయలు చొప్పున పుస్తకాలు, డిటెక్టివ్ బుక్స్, ఏ బుక్స్ తీసిపోయేటోళ్ళు. షో మీ ఏ లైబ్రరీ. వాట్ హ్యాపెన్? వి లాస్ట్ రీడింగ్ హ్యాబిట్. డూ యూ హ్యావ్ కిండిల్ తెలుసా? పోనీ దాంట్లో చదువుతారా? ఏమైపోయింది మనకు చదువు? ఎస్ఏలో ఉన్న లక్షణం అది. ఎస్ఏ రావాలి అంటే, ఎస్ఏ బాగా రాయాలంటే ఏం చేయాలి? విస్తృతంగా చదివిండాలి, సమాజం చదివిండాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. మీరు మీతోటే పడుతున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. మా జనరేషన్తో పడతలేరు కదా. మా జనరేషన్లో పడితే మీకు మైనస్లు ఉంటాయి మార్కులు. ఫ్రాంక్గా చెప్తున్నా. అట్లా బెదిరిస్తలేను, పాపం తిడతలేను, అది మీ తప్పు కాదు. అర్థమైందా నేనేం చెప్పాను? మా జనరేషన్తో మీరు చేస్తే, మాకు యూనివర్సిటీలో చదివే రోజుల్లో హోచిమిన్ అంటే ఏందో తెలుసు, కాంబోడియాలో ఏమవుతుందో, కంపుచియాలో ఏమవుతుందో తెలుసు, వియత్నాంలో ఏమవుతుందో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జరిగే న్యూస్లో మేము పాలిటిక్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు పాలిటిక్స్ ఏడొస్తుంది? మంత్లీ మన ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చే మ్యాగజైన్లో చదువుతాం మనం. ఆ రాష్ట్రంలో ఆ దేశంలో జరుగుతుంది, అవునా ఇది చదివితే మార్క్ వస్తుందని. అక్కడేమో అదేమైంది మా లైఫ్, ఇక్కడేమైంది కాంపిటేటివ్ ఎగ్జామ్. రెండిట్లో తేడా ఉందా? అందుకే ఏ విషయం మాట్లాడలేకపోతారు. మనకున్న జ్ఞానం ఏంటి? వాట్సాప్. అందులో సగం అబద్ధాలే, సగం కాదు అన్ని అబద్ధాలే, నిండా అబద్ధాలే. నేను ట్రైన్లో మెట్రోలో పోతున్నప్పుడు చూస్తే అందరూ అసలు మెట్రోలో ఏం చేస్తారు అందరు నిలబడి అంటే, అందరూ వాట్సాప్ చూసుకుంటుంటారు. ఎక్కినప్పటి నుంచి ఎవరితో ముఖాలు ఉండవు. దీంతో ఏమైపోయింది? ఇంతకుముందు అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపించేది ఉంటుండేమో ట్రైన్లలో, ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే వాడు దిగగానే హీఈస్ ఇన్ లవ్ విత్ వాట్సాప్. షార్ట్స్ కొడుతూ ఉంటారు. కొంతమంది సౌండ్ పెద్దగా పెట్టి కొడతారు. నా పంచాయతీ ఎప్పుడు చెవిలో అది పెట్టుకో, నువ్వు వినేది ఉంటే వాడిని స్పీచ్లో వాడిని జోక్లో తర్వాత విను, కానీ ఇంతమందికి ఎందుకు వినిపిస్తుంది కొట్లాట. సొసైటీలో ఏమైపోయింది? బుక్స్ రీడింగ్ లేదు. ఎందుకు చెప్తున్నాను రీడింగ్ గురించి అంటే, నెక్స్ట్ రిలవెన్స్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ దిస్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఈజ్ ల్యాకింగ్. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అపాన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇంత చెప్పిన తర్వాత మీకు కనుక కొంచెం ఇన్స్పిరేషన్ కనుక వస్తే, ఈరోజు నుంచి రోజు 15 నిమిషాలు, నేను ఎక్కువ టైం అడుగుతలేను, 15 నిమిషాలు మీ సబ్జెక్టు బుక్ కానీ ఏదో ఒక పుస్తకం, కథను వ్యాసము ఏదో ఒక పుస్తకం జనరల్, మళ్ళీ ఫోన్లో చూడకండి, ఫిజికల్గా పుస్తకం ఒకటి పట్టుకొని చదవాలి. నేను నవ్ ఐఎమ్ రీడింగ్ బాబర్నామా. బాబర్నామా అంటే ఎవరు రాసింది? బాబర్నామా ఈజ్ రిటన్ బై హూమ్? మీరంతా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు, మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలేమో, ఏబిసిడి చెప్పాలనా? బాబర్నామా ఎవరు రాశారు? ఏమి? తుర్కీ భాషలో బాబరే రాశాడు. బాబర్నామా నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో, అనువాదం దిలీప్ హీరో అనువాదం చేసి. మొత్తం ట్రైన్లో పుస్తకం చదివే మనిషి నేను ఒక్కడనే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళంతా నన్ను పిచ్చోడుగా చూస్తారేమో అని. అంటే నాకు 25 నిమిషాలు ట్రావెల్లో నేను టైం వేస్ట్ చేయకుండా పుస్తకం చదువుతా. నేను చదువుతుంటే కొంతమంది ఏదో ఇట్లా దూరం పోతారు, ఏదో చేస్తున్నాడు ఏందో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది పరిస్థితి మనకు. మరి హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు?